ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం చదువుకుందాము. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా, మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారి యగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, షెరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్యా, మల్కియా, పట్టూషు, షెబన్యా, మల్లూకు, హారీము, మెరేమోతు, ఓబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబీయా, మియామిను, మయజ్యా, బిల్గై, షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు. లేవీయులు ఎవరనగా అజన్య కుమారుడైన యేషువ, హేనాదాదు కుమారులైన బిన్నూయి, కద్మియేలు, వారి సహోదరులైన షెబన్యా, హోదియా, కెలిటా, సెలాయా, హానాను, మీకా, రహోబు, హషబ్యా, జక్కూరు, షేరేబ్యా, షెబన్యా, హోదియా, బాని, బెనీను అనువారు. జనులలో ప్రధానులెవరనగా పరోషు, పహత్మోయాబు, ఏలాము, జత్తు, బాని, బున్ని, అజ్గాదు, బేబై, అదోనియా, బిగ్వై, అదీను, అటేరు, హిజ్కియా, అషూరు, హోదియా, హషుము, బేజై, హరిపు, అనాతోతు, బేబై, మగ్బియాషు, మెషుల్లాము, హెజీరు, మెషేజా, బెయేలు, సాదోకు, యద్దూవ, పెలట్యా, హనాను, అనాయా, హోషేయ, హనన్యా, హషూలు, హల్లోహేషు, పిల్హా, షోబేకు, రెహూము, హషబ్నా, మయషేయా, అహియా, హానాను, అనాను, మల్లూకు, హరీము, బయనా అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొంచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపితము పూని ప్రమాణం చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులై తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు దేశపు జనులు విభ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనేగాక భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు
సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండితో మూడవ వంతు ఇచ్చేదమని, మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటిమి. సవరింపబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యం విషయంలోను, నిత్యం అర్పించు దహన బలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలీలకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని ఎంతటి విషయంలోనూ అలాగుననే నిర్ణయించుకొంటిమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపచేయుటకు యాజకులలో, లేవీయులలోను, జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలెనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్ఠార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా, ప్రతి పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి. లేవీయుల ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు, 10వ వంతులలో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావాలెననియు నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులును, లేవీయులును ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగా సేవ చేయు యాజకులును, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితము లగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.